దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమాస్తుతి ప్రభావములు కలుగును గాక. మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క అనుదిన ధ్యానములకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. బాగున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు మరొక నూతన దినములో ఒక అద్భుతమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడాలని, మనందరి జీవితంలో అద్భుతమైన కార్యములు చేయాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. ఈరోజు మీరందరూ కూడా ప్రార్థనా పూర్వకముగా ఈ యొక్క వాగ్దానమును పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారని, కనిపెడుతూ ఉన్నారని నమ్ముచూ ఉన్నాను. ప్రతిదినము కూడా మీరు ప్రభుతో సమయాన్ని గడపండి, ప్రార్థన చేసుకోండి, వాక్యము చదువుకోండి. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు మనలను దీవించే దేవుడుగా ఆయన ఉంటారు. ఈరోజు ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థనా పూర్వకముగా పొందుకుందాం. తలలు వంచండి. ప్రార్థన. పరిశుద్ధుడానికి వేలాది వందనాలు, స్తోత్రములు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడండి, దర్శించి మీరు ఆస్వాదించి నీ కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనిచూ ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం. కీర్తన గ్రంథము 33వ సంకీర్తన 21వ చరణమును 2వ భాగమును చదువుకుందాం. ఆయనే మనకు సహాయమును మనకు కేడుమునై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. భక్తుడు ఇక్కడ ఒక విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏంటంటే ఆయనే మనకు సహాయము చేసే దేవుడు. దేవుని బిడ్డలు చాలా సమయాలలో మనుషులు మనకు సహాయం చేస్తారని మనము మనుషుల మీద ఆధారపడతాము, మనుషులను నమ్ముకుంటాం. కానీ మనకు అవసరమైనటువంటి సమయాలలో వారు మనకు సహాయం చేయరు, వారు మనల్ని పట్టించుకోరు. కానీ మన దేవుడు అలాంటి వాడు కాదండి. మన యొక్క అక్కర్లలో మనకు సహాయం చేసే దేవుడు. మన యొక్క కష్టాలలో, మన యొక్క ఇబ్బందులలో, ప్రతి విధమైనటువంటి సమస్యలలో మనతో ఉండి మనకు సహాయం చేసి మనలను నడిపించే అద్భుతమైనటువంటి గొప్ప దేవుడుగా ఆయన ఉన్నాడు. ఏ రోజు కూడా మనలను విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. మన చేయి పట్టుకొని మనల్ని నడిపించి మనము అనుకున్న గమ్యమునకు చేర్చే గొప్ప దేవుడుగా ఆయన ఉన్నాడు. భూలోకంలో యేసు ప్రభువారు ఉన్నప్పుడు ఎంతో మంది యేసు ప్రభువారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు సహాయము చేశారు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఒకరోజు అరణ్యంలో ఉన్నారని అనేక మంది జనులు తెలుసుకొని ఆయన దగ్గరకు వెళ్ళారు. వెళ్ళిన వారు ఎలాంటి వారు అంటే వ్యాధిగ్రస్తులు, రోగముతో బాధపడుతున్నటువంటి వారు, సమాధానము లేనటువంటి వారు. వీరందరూ కూడా యేసు ప్రభువారి దగ్గరికి వెళ్ళారు. వాక్యంలో మనం చూస్తాము, యేసు ప్రభువారు వారి మీద కనికరపడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరిచారంట. అంటే యేసయ్యను నమ్ముకుని వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు సహాయం చేశారు, త్రోసివేయలేదు. వారిని ఆదరించి కనికరించి వారికి కావలసినటువంటి కార్యములను వారి జీవితంలో దేవుడు జరిగించారు. కాబట్టి ఈరోజు మనము కూడా ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు, మన సమస్యను దేవుని దగ్గర చెప్పుకున్నప్పుడు, మన పరిస్థితిని దేవునికి తెలియచేసినప్పుడు మనకు సహాయం చేసే గొప్ప దేవుడు. కాబట్టి మనుషుల సహాయము వ్యర్థము, దేవుడే మనకు సహాయం చేసేవాడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఈరోజు శ్రేష్టమైనటువంటి వాగ్దానము, ప్రభు మనకు సహాయం చేసేవాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడానికి వేలాది వందనములు, స్తోత్రములు. ఉదయకాల సమయంలో మేమందరము నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు నాయన. మాకు సహాయం చేసే దేవుడుగా, మా కేడముగా మీరు ఉంటున్నందుకు నీ స్తోత్రములు. ఈరోజు వాగ్దానము వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతమైన కార్యములు చేసి సహాయము చేయమని, సమాధానము అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొనిచూ ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.